ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 7 కోసం వెతుకులాట కొనసాగుతోంది. వారి మృతదేహాలు కనుగొనేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మొత్తం 8 మంది చిక్కుకోగా ఒక్క గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. మిగిలిన కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. టన్నెల్లో కొన్ని ప్రదేశాలను ఎన్జీఆర్ఐకి చెందిన జీపీఆర్ స్కానర్ గుర్తించింది. అదే స్థలాలను కేరళకు చెందిన కేడావర్ డాగ్ సైతం సూచించడంతో D1, D2గా మార్కింగ్ చేశారు. అక్కడికి చేరుకునేందుకు టీబీఎం మిషన్ ను కటింగ్ చేశారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి D2 పాయింట్ 70 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 8 మీటర్ల ఎత్తులో గట్టిపడి సిమెంట్ కాంక్రీట్ల మారిన మట్టిని తవ్వి తీశారు. 200 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చిన మిషన్ విడిభాగాలు, పైపులు, ఆక్సిజన్ ప్లాంట్ సామాగ్రిని కట్ చేసి తీశారు. 200 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చిన మిషన్ విడిభాగాలు, పైపులు, ఆక్సిజన్ ప్లాంట్ సామాగ్రిని కట్ చేసి తొలగించారు. D1, D2 ప్రాంతాల్లో కలిపి 4 మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే D2 తవ్వకాలో ఏమీ కనిపించకపోవడంతో ప్రస్తుతం తవ్వకాలు స్టాప్ చేశారు. 14వ కిలోమీటర్ల నుంచి 43.5 మీటర్ల దూరంలో ఉన్న D1 పాయింట్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ఇక్కడ దాదాపు 8.85 మీటర్ల ఎత్తులో మట్టి సిమెంట్ కాంక్రీట్ లాగా మారింది. దాదాపు టీబీఎం ముందు భాగంలో ఉండే ఈ ప్రదేశంలో తవ్వకాలు, తరలింపు 2 హై రిస్క్ ఛాలెంజ్ తో కూడుకున్నవి. D1 పాయింట్ కు కొద్ది దూరంలో ఉన్న డెడ్ ఎండ్ లో పైనుంచి నీరు జలపాతంలా దూకుతోంది. తీవ్రంగా కష్టపడ్డా రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే టెన్షన్ ఉంది. పని ప్రారంభించని రోబో మనుషులకు రిస్క్ లేకుండా D2, D1 పాయింట్స్ లో రెస్క్యూ ఆపరేషన్ కోసం తెప్పించిన రోబో ఇంకా పని ప్రారంభించలేదు. మెయిన్ రోబో టన్నెల్ బయట కంట్రోల్ రూమ్ లో ఉండగా 2 రోజుల కింద టన్నెల్లోకి వెళ్లిన ఒక రోబో ఆపరేషన్ లోకి దిగలేదు. ఆ రోబో ఎందుకు పని ప్రారంభించలేదన్నది తెలియటం లేదు.